గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ. షామీర్పేటలో జరిగిన నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ, సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ, నియోజకవర్గానికి 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు, 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. షామీర్పేటలో జరిగిన నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళను పేరు ఉంచబోతున్నారు. సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేపడతారంట. ఇక్కడ సంక్షేమ పథకాలు అందుతున్న నేపథ్యంలోనే ఇక్కడ అదే సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ కూడా జరుగుతుందన్నట్టుగా తెలియజేశారు. నియోజకవర్గానికి 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు. ప్రతి నియోజకవర్గానికి 2 ప్రాంతాలను ఎంచుకొని ఈ విధంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారంట. 3 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘం యోచన. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళను కుటుంబ యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డు వెనుక పేర్కొనాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా డిజిటల్ కార్డుకు కుటుంబాల నిర్ధారణ చేయాలన్నారు. శనివారం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కార్డులను పరిశీలించి ఉత్తమ విధానాలు స్వీకరించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి సమాచారం సేకరించాల్సిన అవసరం లేదు. విధంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా డిజిటల్ కార్డుకు కుటుంబాల నిర్ధారణ చేయాలన్నారు. ఈ విధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సంక్షేమ పథకాలు, వ్యవసాయ ఇతర సంక్షేమ పథకాల సమాచారం ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ డిజిటల్ కార్డుకు కుటుంబ నిర్ధారణ చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగా మహిళ పేరును యజమానిగా చేర్చాలన్నట్టుగా, దాంట్లో డిజిటల్ కార్డుగా పొందుపరచాలన్నట్టుగా తెలియజేశారు. న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి. సంపన్నులతో పోలిస్తే నేటికి న్యాయం పొందలేని పేదలు. నల్సార్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవ్ ప్రారంభం. న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం అందేలా కృషి చేయాలి. సంపన్నులతో పోలిస్తే నేటికి న్యాయం పొందలేని పేదలు. ఈ విధంగా సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం జరగట్లేదు అన్నట్టుగా న్యాయవాదులు పారదర్శకంగా ఉండాలన్నట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేసారు. స్నాతకోత్సవంలో భాగంగా కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ, పార్కు చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, యూటర్నులు లేకుండా చర్యలు. 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి. జిహెచ్ఎంసీకి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఫ్రీ. ఈ విధంగా 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి జిహెచ్ఎంసీకి అనుమతించిన ప్రభుత్వం అంటే ఇక దానికి సంబంధించి కేబీఆర్ పార్కును ఇంకా మరింత అభివృద్ధి చేయకపోతున్నట్టుగా చూసుకోవచ్చు. పార్కు చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, యూటర్నులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వం. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతి. ఇరాన్ జనరల్ అబ్బాస్ కూడా బీరుట్లో ఓ బంకర్లో సమావేశం గుర్తించి దాడులు చేసిన ఇజ్రాయెల్. నస్రల్లా కూతురు జైనబ్ మృతి చెందినట్లు ఐడిఎఫ్ ప్రకటన. 32 ఏళ్లుగా హెజ్బుల్లా చీఫ్గా నస్రల్లా బీరుట్పై కొనసాగుతున్న దాడులు 720కి చేరిన మరణాలు. రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్. అమెరికన్లకు న్యాయం చేయాలి బైడెన్. ఇరాన్ మద్దతుతో లెబనాన్ భూభాగంపై నుంచి ఇజ్రాయెల్పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది. శుక్రవారం రాత్రి దక్షిణ బీరుట్లోని దహియాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ వైమానిక దళం చేసిన క్షిపణి దాడుల్లో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషన్ కూడా ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరితో పాటు హిజ్బుల్లాకు చెందిన ఒక కమాండర్ అలీ కర్కి, 2 డిప్యూటీ కమాండర్లు నస్రల్లా కుమార్తె జైనల్ నస్రల్లా కూడా మృతి చెందినట్లు ఐడిఎఫ్ శనివారం ఉదయం ప్రకటించింది. మధ్యాహ్నానికి
విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ దాడుల్లో వైమానిక దాడుల్లో భాగంగా ఇక్కడ నస్రల్లా హిజ్బుల్లా అధినేత నస్రల్లా మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇరాన్ జనరల్ అబ్బాస్ కూడా మృతి చెందినట్ట. బీరుట్లో ఓ బంకర్లో సమావేశం గుర్తించి దాడులు చేసిన ఇజ్రాయెల్ నస్రల్లా కూతురు జైనబ్ మృతి చెందినట్లు, ఆయన కూతురు కూడా మరణించినట్టు ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ విధంగా ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు హిజ్బుల్లాపై. జాగ్రత్త రేవంత్, ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలి. చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. ఫామ్ హౌస్లను, అతిథి గృహాలను నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు, కానీ అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించాలనుకోవడం మంచిది కాదు. విధంగా హైడ్రా ఆధ్వర్యంలో నిర్మాణాలు సామాన్య కుటుంబాల ఇండ్లను కూల్చేస్తున్న విషయాన్ని గుర్తించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో ఆచితూచి అడుగులు వేయాలి, లేకపోతే నీకు ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోతుంది అన్నట్టుగా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఫామ్ హౌస్లు, ఇక్కడ విలాసవంతమైన భవనాలను కూల్చేస్తే తప్పులేదు, కానీ సామాన్య కుటుంబాల అన్ని పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేపట్టిన సామాన్య కుటుంబాల ఇండ్లను కూల్చేయడం తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొస్తున్నారు. మూసీని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు, అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి. వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌస్ల కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు, జలాశయాల FTL బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. విధంగా మూసీని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న ఇండ్లను అన్ని పర్మిషన్లతో నిర్మించుకున్న కుటుంబాల వల్ల ఇండ్లను కూల్చేయడం తప్పు అన్నట్టుగా ఇక్కడ ముందుగా ఫామ్ హౌస్లు, ఇక్కడ ఏదైతే ఫామ్ హౌస్లు అక్రమ కట్టడాలను కూల్చివేసిన సందర్భంగా ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడింది. కానీ సామాన్య కుటుంబాలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేల్కోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ది కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్లు కూల్చివేతలే అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం. విధంగా కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి, లేకపోతే ఇక్కడ ప్రతిపక్షానికి పెద్ద ఆయుధంగా మారిపోతుంది. కూల్చివేతలే లక్ష్యంగా పనిచేస్తే రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి పెద్ద ఆయుధంగా మారిపోతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత బలంగా నాటుకపోతుంది. ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చే సందర్భం. ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమర్థనీయం కాదు. ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమర్థనీయం కాదు. ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాలలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. కూల్చివేతలపై ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలను తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. హైడ్రా చర్యలను తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను సీఎం రేవంత్ పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం. విధంగా రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తీసుకురావద్దు.
అన్నట్టుగా తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను పట్టించుకుంటే ఎంతవరకు సూచనలను పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు ఆంధ్రజ్యోతి కథనం. ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా కూడా వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అంటే హుందాతనంగా ఉండాలి. కేసీఆర్ కేటీఆర్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజా ఆమోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. విధంగా ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా ఉన్నప్పుడు వాడకూడదు అన్నట్టుగా ప్రజలు హర్షించారు. సీఎం అంటే ఉందాతనంగా ఉండాలి. సీఎం కేసీఆర్ను కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడకూడదు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ప్రజలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం మేల్కోవాలి. వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం మేలుకోవాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం మూసీలో మార్కింగ్ నిలిపివేత నిరసనల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 కుటుంబాల తరలింపు ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించొద్దు సర్కార్. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దానకిషోర్ రంగనాథ్ విధంగా మూసీలో మార్కింగ్ నిలిపివేత ముందుగా ఇక్కడ ఈ కూల్చివేతల కార్యక్రమం ఆపినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ చేసే ప్రక్రియను ఆపినట్టుగా చూసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించకూడదు అన్నట్టుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా హైడ్రా ప్రస్తుతం వారి పనులు ఆపేసినట్టుగా చూసుకోవచ్చు. ఎవరిని బలవంతంగా తరలించాం, ఇష్ట ప్రకారమే మూసీ నిర్వాసితుల తరలింపు, పట్టాలు ఉన్నవారికి చట్ట ప్రకారం పరిహారం, అనధికార నిర్మాణాల బిల్డర్లపై కేసులు, పిల్లలు నష్టపోతారనే విద్యా సంస్థల్ని కూల్చలే, హైడ్రా బూచీ కాదు భరోసా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. మూసీ నది గర్భం రివర్ బెడ్లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్ట ప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ MRFDCL ఎండి దానకిషోర్ తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సంవత్సరాల తరబడి ఉన్న ప్రాంతం వీడి వెళ్ళలేని వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలమని, వారికి సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు నిర్మించుకున్న వారికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేస్తామని, నదీ గర్భంలో నివాసమున్న పేదలను ప్రభుత్వం కన్న బిడ్డలా చూసుకుంటుందని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఉపాధి వసతుల కల్పన, ఇళ్ల నిర్మాణాలు. బుచ్చమ్మ ఆత్మహత్య, రంగనాథ్పై NHRC కేసు. ఈ విధంగా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరిని బలవంతంగా తరలించడం లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇక్కడ ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నాం. ఎవరైతే అప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకొని కొనుక్కొని నిర్మాణం చేపట్టుకున్నారో వాళ్లకు అంతే పరిష్కారం, దానికి సంబంధించి మూల్యం ఎంత అయితే విలువ కట్టించి ఇతర ప్రదేశాల్లో వాళ్లకు నిర్మాణాలు చేపడుతున్నాం అన్నట్టుగా ఇండ్లను కేటాయిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా కేటాయిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు రంగనాథ్. ఈ విధంగా మూసీ నది దానకిషోర్ రంగనాథ్ ఈ విధంగా మీడియా సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేస్తున్న నిర్మాణాలకు సంబంధించి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్లకు ఇతర ప్రదేశాల్లో ఇండ్లను కేటాయిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా కేటాయిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో హైడ్రోజన్ బాంబుల హైడ్రా, మూసీలో పేదల రక్తం పారించే ప్రయత్నం, బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య. హరీష్ రావు, బుచ్చమ్మ మృతదేహాన్ని సందర్శించడానికి గాంధీకి వచ్చిన హరీష్ సబిత. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల, దాంతో మురిసే రైతులెందరూ, సాగులోకి వచ్చే ఎకరాలెన్ని, హైడ్రా బాధితులకు అండగా ఉంటాం కేటీఆర్. విధంగా మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల, ఎవరు దానివల్ల ఉపయోగపడతారు, లాభపడతారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ హరీష్ రావు. విధంగా బుచ్చమ్మ
ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి పరామర్శించినట్టుగా చూసుకోవచ్చు. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అన్నట్టుగా హరీష్ రావు పేర్కొంటున్నారు. హైడ్రోజన్ బాంబులా హైడ్రా వ్యవహరిస్తుంది, మూసీలో పేదల రక్తం పారించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి బండి సంజయ్, లక్ష్మణ్ రామచంద్రరావు 15 రోజుల్లో 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావాహులను ప్రోత్సహించండి, రాష్ట్ర నేతలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం. ఇక్కడ 15 రోజుల్లో 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం. ఈ విధంగా సభ్యత్వాల కారణంగా ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకొస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావాహులను ప్రోత్సహించండి, రాష్ట్ర నేతలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర నేతలకు హైడ్రా కొరవితో ప్రభుత్వం తలగొక్కుంటుంది, కూల్చివేతలకు నిరసనగా త్వరలో చలో హైదరాబాద్, జగన్ అబ్దుల్ కలాం కంటే తోపా, రాష్ట్రపతి హోదాలోనే కలాం తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు, జగన్ లడ్డూను కల్తీ చేసినట్టే ఉంది బండి సంజయ్, హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య ఈటల రాజేందర్. హైడ్రా కొరవితో ప్రభుత్వం తలగొక్కుంటుంది, కూల్చివేతలకు నిరసనగా త్వరలో చలో హైదరాబాద్, జగన్ అబ్దుల్ కలాం కంటే తోపా, రాష్ట్రపతి హోదాలోనే కలాం అబ్దుల్ కలాం తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారు, జగన్ లడ్డూను కల్తీ చేసినట్టే ఉంది బండి సంజయ్. ఈ విధంగా హైడ్రా కూల్చివేతలకు నిరసనగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతారని ఉన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా జగన్ను ఉద్దేశించి ఇక్కడ రాష్ట్రపతిని మించి ఉన్నాడా జగన్, ఏమన్నా ఇక్కడ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చారు తిరుమలలో, జగన్ ఇస్తే తప్పేముంది అన్నట్టుగా, నిజంగానే కల్తీకి కారకుడు అయినటువంటి జగన్ అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. హైడ్రా భయంతోనే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది అని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. టుడే గ్రాండ్ ఓపెనింగ్ మాంగళ్య షాపింగ్ మాల్, మర్రి చెట్టు చౌరస్తా మణికొండలో మర్రి చెట్టు చౌరస్తాలో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.